పశ్చిమ కొలంబియాలో సంభవించిన అత్యంత భీకర భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు 132 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెరీరా, మనీజల్స్, క్విబ్డో నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భవనాలు పేక మేడల్లా కూల్పోవడంతో శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయి ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాలు మూతపడటం, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డిలా ఎస్పిరియల్లా స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. శోభ, అయితే కొలంబియాలో సంభవించినటువంటి భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తంగా పశ్చిమ కొలంబియాను 7.4 తీవ్రతతో వచ్చినటువంటి భారీ భూకంపం కుదిపి వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ భూకంపం సంభవించినట్టుగా కూడా అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం చోకో ప్రాంతంలో షాన్ డెల్ పల్మార్కు సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో తూర్పున భూకంప కేంద్రం ఉన్నట్టుగా కూడా కనుక్కున్నారు. అయితే భూకంపం దాదాపు 107 కిలోమీటర్ల లోతున సంభవించినట్టుగా కూడా యుఎస్జిఎస్ వెల్లడించింది. అయితే ఇప్పటికే భూకంపం దాడికి ఇప్పటికీ 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 570 మంది పైగా గాయపడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే శిథిలాల కింద ఇంకా మరికొంతమంది చిక్కుకొని ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫెరారీ, కాలి, క్విబ్డో, మనీజిల్స్ సహా పలు నగరాలలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అనేక భవనాలు కూడా కూలిపోయినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు, పాఠశాలలు, ఆసుపత్రులు కూడా దెబ్బతిన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. భూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఒక్కసారిగా కంపించడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని భవనాలు కళ్ళ ముందే కుప్పకూలడంతో భారీగా దుమ్ము అలుముకున్నట్టుగా కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితి తీవ్రతను మరో ఉదాహరణగా పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. భూకంపం కారణంగా ఆ విమానాశ్రయ భవనాల వద్ద భద్రత కూడా తనిఖీలు చేపట్టారు. అయితే రవాణా వ్యవస్థ కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా సమాచారం అయితే వచ్చింది. ఇక ఆసుపత్రులు భారీ సంఖ్యలో క్షతగాతులను తరలించడంతో వైద్య సిబ్బంది కూడా ఆ తీవ్ర ఒత్తిడికి ఏర్పడుతున్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు తెలుస్తున్నాయి. అయితే పాఠశాలలు దెబ్బతినడంతో కొన్ని నివేదికలు కూడా వస్తున్నాయి. మరోవైపు భూకంపం తర్వాత ఏదైతే ఆఫ్టర్ షాక్స్ వస్తాయో అవి కూడా నమోదవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారంటూ కూడా తెలుస్తుంది. దెబ్బతిన్న భవనాల్లో వెళ్లకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ విపత్తు నేపథ్యంలో కొలంబియా ప్రాంతంలో ఉన్న అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలతో బయటికి తీయడం కొరకు తీవ్రంగా అయితే క్షమిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొలంబియా అధ్యక్షుడు అబ్లర్డో అయితే మొత్తంగా కూడా ఈ యొక్క సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. శోభ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Pereira.